హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మై వరల్డ్స్. నేనైతే కర్నూలు నుండి జొన్నలు కందులు అవి తెచ్చానండి. కందులు అంటే ఏంటో తెలుసా? కందులు అంటే కందిపప్పు అనమాట. ఫస్ట్ కందిపప్పు కాకముందుకు కందులు అన్నమాట. అవి ఎలా ఉంటాయంటే ఇదిగోండి ఇలా ఉంటాయి. ఇవి డాడీ వాళ్ళ ఊరు కర్నూలు అన్నమాట. అక్కడ నాకు మా డాడీ వాళ్ళ రిలేషన్ అందరికీ పొలాలు ఉన్నాయి. వాళ్ళే నాకు ఫ్రీగా ఇస్తారండి. నేను అక్కడి నుంచే తెచ్చుకుంటాను. ఇదన్నమాట. ఇవి ఎలా నానబెట్టాలి, కందిపప్పు ఎలా చేయాలన్నది నేను ఇంకో వీడియోలో చెప్తాను. ఇవి నానబెట్టి ఒక రోజంతా నానబెట్టి ఎండకేసుకొని బాగా మొలకొచ్చేదాకా ఉంచిన తర్వాత ఇవి గిర్నీకి పంపిస్తే కందిపప్పు అవుతుందండి. అది ఎలా అవుతుందంటే ఇలా అవుతుంది. ఫ్రెష్ కందిపప్పు అండి, కోటింగ్ ఏమి ఉండదు. ఇవి కందులు నానబోసుకొని బాగా ఎండకి వేసుకొని బాగా ఆరబెట్టిన తర్వాత మనకి గిర్నీకి పంపిస్తే ఈ విధంగా, అంటే పొట్టుతో ఎలా ఉంటుంది అన్నది కూడా నేను మీకు చూపిస్తానండి. పొట్టు కూడా ఎలా ఉంటుంది పొట్టుతోటి అన్నది కూడా నేను మీకు చూపిస్తాను. కందులు మామూలుగా మనం గిర్నీకి పంపించిన తర్వాత ఆరబోసి ఎండబోసిన తర్వాత కందులన్నీ ఎలా ఉంటాయి అన్నది నేను అది కూడా చూపిస్తాను. ఇది పొట్టుతోటి, ఇంకా ఇది ఇలా అనమాట. మొత్తం మనం క్లీన్గా చెరుక్కోవాలి. ఇది పొట్టుతో ఇలా వస్తుంది. ఇలా అనమాట. ఇవి కందులు, ఇవి నానబోసుకొని మంచిగా గుడాలలాగా, అంటే చెన్నెలు ఎలా మనం ఊళ్ళో పెట్టుకొని చేసుకుంటాం అలా చేసుకోవచ్చు అండి. బాగుంటాయండి టేస్ట్. ఇవన్నమాట. ఈ కందులని మనం నానబోసుకొని కందిపప్పులాగా ఎలా చేయాలనేది ఇంకో వీడియోలో చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి ఇలా పొట్టుతో వస్తుంది పప్పు. దీన్ని మనం క్లీన్గా చెరుక్కొని అంత నీట్గా చేసుకుంటే ఆ తర్వాత ఇలా అయిపోతుంది పప్పు. ఇది అసలు కోటింగ్ లేదండి, ఒరిజినల్ పప్పు. వండితే కూడా చాలా రుచిగా ఉంటుంది పప్పు. ఇంకోటేమో ఇవి తెలుసా అండి మీకు? ఇవి కొర్రలు అంటారు. ఇవి ఇంకా గిర్నీకి వేపియలేదు. గిర్నీకి వేపియకుండా ఇవి కొర్రలు అంటే కోడో మిల్స్ అంటారు కదా అవి. అయితే ఇది కొర్రలని గిర్నీకి వేపించిన తర్వాత చిన్నగా మనకు ఆవల గింజ కంటే ఇంకా చిన్నగా ఇవి ఏమంటారంటే చిన్నగా ఆవల గింజ కంటే చిన్నగా ఎల్లో కలర్లో వస్తాయి ఇవి రైస్. చూడండి, ఇవి పొట్టు తీయకుండా ఇవి మనం గిర్నీకైనా మిల్లుకైనా పంపించుకోవాలండి. రైస్ ఇప్పుడు వడ్లు ఎలాగోనో అలా అనమాట. ఇవి చూడండి. ఇంకొకటి వచ్చేసి జొన్నలు అన్నమాట. ఇవి నేను కర్నూలు ఇవన్నీ మా వాళ్ళు పెట్టారు నాకు మొన్న రాఖీ కట్టడానికి వెళ్తే. ఇవి జొన్నలండి. ఇవి మనము కడిగి బాగా ఆరబెట్టేసి గిన్నెలో ఎత్తి పెట్టాను. ఎందుకంటే ఎప్పుడైనా కావాలి రొట్టె చేసుకోవాలంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా 1 kg అలా వేసేసి గిన్నెకి వేపించేసి పిండి చేపించేసి రొట్టె చేస్తాను అనమాట. సో దానికి నేను ఫ్రెష్గా కడిగి పెట్టేసాను. ఇవి కొర్రలు అన్నమాట. ఇవి కొర్రలు మనకి డైలీ తింటే చాలా మంచిది అంటారు కదండి. షుగర్ బీపీ అని కంట్రోల్లో ఉంటాయి అంటారు. ఇవి రైస్లా వండుకొని తినాలి. దీనికోసం కూడా నేను వీడియో చేస్తాను, తప్పకుండా చెప్తాను. ఇవి కందులు అండి. దీనికోసం కూడా నేను ఒక వీడియో చేస్తాను. కందులు ఇలా పొట్టు పప్పులాగా వచ్చింది చూడండి. కందిపప్పు క్లీన్ చేసాక ఇలా ఉంది. ఇదిగోండి జొన్నలు.